R&R ప్యాకేజ్ అనేది రావట్లేదు సార్. అంటే ఒకే ముంపులో ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలి కదా సార్, అది లేదు సార్. అలాగే భూమి ఉంది సార్, డీ పట్టాలు ఉన్నాయి, లేకపోతే జన్యుంటే ఉన్న భూములు ఉన్నాయి సార్ గిరిజనులు. ఆ భూములకి ఏంటంటే గత 2019 ముందు టీడీపీ ప్రభుత్వంలో 10 లక్షలు ఇచ్చారు సార్ ఎకరం భూమికి ఏజెన్సీలో. దానికి ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లో కొంచెం లేట్ అయినందుకు 10 లక్షలకి 50,000 వడ్డీ వేసి 10,50,000 ఇచ్చారు సార్. ఎప్పుడైతే 2019 ఎలక్షన్ అయిందో వైసీపీ నగ్గిందో, ఆ నగ్గిన తర్వాత 10,50,000 కాస్త 7,50,000 చేస్తారు సార్. ఏంటి అని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కొత్త జీవో వచ్చింది అన్నారు సార్. అలాగే ఈ రోజు కూడా పునఃస్వాధీనం ఏది అవ్వలేదు సార్. మా మండలంలో 44 గ్రామాలు సార్. 44 గ్రామాలు కూడా 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే బ్యాక్ వాటర్ వల్ల సొంతంగా ఖాళీ చేయడానికి ప్లాన్ చేశారు సార్. ఇటు అధికారులు అటు వైసీపీ గవర్నమెంట్ కూడా ఏ నష్టపరిహారం చెల్లించకుండా ఆ టైంలో బలవంతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏదైనా పోలీసుల్ని పెట్టి బుల్డోజర్లతో ఇల్లులు పడగొట్టేస్తుంటే ఆ వీడియోలన్నీ తీసి నేను ఆ టైంలో మనోహర్ గారికి మెయిల్ చేశాను సార్. మెయిల్ చేస్తే ఆయన కాకినాడ వచ్చారు సార్ ఏదో పని మీద. వచ్చినట్టు ఆయన అవి చూసి స్పందించి నేను నాకు దుర్గేష్ గారి ద్వారా, గంగయ్య గారి ద్వారా